గీతా జయంతి, గీతా సారము. పవిత్రమైన గీతా జయంతిని మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. గీతామాత ఆవిర్భావము. కలియుగ ప్రారంభానికి 38 సంవత్సరముల ముందు ద్వాపర యుగాంతములో మహాభారత యుద్ధ ప్రారంభమునందు కురుక్షేత్ర యుద్ధ రంగంలో భగవద్గీత శ్రీకృష్ణ భగవాను చేత అర్జునునికి ఉపదేశించబడినది. ఇప్పటికీ గీతామాత ఆవిర్భవించి సుమారుగా 5156 సంవత్సరములు గడిచినది. గీత త్యాగమును, తత్వజ్ఞానమును బోధిస్తుంది. శోకపూరితమైన మానవ జన్మను ఉద్ధరించడానికై ఆవిర్భవించినటువంటి కల్పతరువు గీతాశాస్త్రము. గీత అన్నది అనేక సందర్భాలలో, అనేక రూపాలలో, అనేక పేర్లతో గీతాపదేశం జరిగినది. వీటిలో శివగీత, బ్రహ్మగీత, గణేష గీత, పరాశర గీత, హంసగీత, భిక్షుగీత, అవధూత గీత, ఋభుగీత, దేవగీత, కపిల గీత, వశిష్ఠ గీత, హనుమ గీత, ఉద్ధవ గీత వంటివి అనేకము కలవు. వీటన్నింటిలో కూడా భగవద్గీతకు విశేషమైన స్థానం ఉన్నది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా చెప్పినట్లు, గీతా మే హృదయం పార్థ, గీతా మే సారముత్తమం, గీతా మే జ్ఞానం, మత్యగ్రం గీతాజ్ఞానమవ్యయం. అనగా, ఓ అర్జున, గీతయే నా హృదయము, గీతయే నా ఉత్తమ తత్వము, గీతయే నా తేజోవంతమైన నాశనరహితమైన జ్ఞానము. అంతేకాక, గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోపదమవాప్నోతి భయశోకాది వర్జితం. అనగా, పరమ పావనమైన ఈ గీతాశాస్త్రమును ఎవరు ప్రయత్నపూర్వకంగా పఠిస్తారో అట్టివారు భయశోకాది రహితమగు విష్ణు పదమును చేరగలరు. ఎవరు గీతాశాస్త్రమును అహర్నిశలు శ్రవణం చేస్తూ పఠిస్తూ ఉంటారో అట్టివారు నిస్సంశయంగా దైవస్వరూపులే. భగవద్గీత మహాభారతంలోని భీష్మ పర్వంలో 25వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు పేర్కొనబడింది. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు విష్ణు భగవానుని దివ్యవాణి. దీని మహిమ అపారమైనది, అపరిమితము. ఇది చింతామణి వంటిది మరియు మోక్షదాయిని. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. మొదట, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సువః మామకాః పాండవైశ్చైవ కిమకుర్వత సంజయ అనే శ్లోకంతో ప్రారంభమై, యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్దువా నీతిర్మతిర్మమ అనే శ్లోకంతో సమాప్తమవుతున్నది.
ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏమంటే, ఓ రాజా, యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు, గాంధీవ ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఎచట ఉంటారో అచట సర్వ సంపదలు, సర్వ విజయములు, సకలైశ్వర్యములు మరియు స్థిరమైన నీతి ఉంటుంది. ఈ శ్లోకంతో సమాప్తమవుతుంది భగవద్గీత. భగవద్గీతను విచారించడము, భగవద్గీతను వివరించడము కేవలం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానునికే సాధ్యం. ఇక నాకున్నటువంటి పరిమిత జ్ఞానంతో నేను సేకరించిన గీతాసారంలోని కొంత భాగాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. ఓ అర్జున, అశాశ్వతమైన శరీరంపై వ్యామోహము వీడి నిష్కామ బుద్ధితో నీ కర్తవ్యమును నిర్వర్తించుము. ఈ జగత్తు అశాశ్వతమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఈ సృష్టిలోని నీవు, నేను, సర్వ ప్రాణులు పూర్వమును, ఇప్పుడు, తరువాత కూడా ఎప్పటికీ ఉండేవారమే. శరీరము చంపబడినను ఆత్మ చంపబడదు. సత్యము, నిత్యము, నిరాకారమైన ఆత్మను తెలుసుకోవడం ద్వారా మానవ సహజ లక్షణాలైనటువంటి కోపము, బాధ, భయము నుండి విముక్తిని పొందగలము. ప్రతి ఒక్కరూ ప్రతి క్షణము కర్మలు ఆచరిస్తూనే ఉంటారు. ఆ కర్మలు పూర్వవాసన ప్రభావం చేత, ప్రకృతి ప్రేరేపితం చేత ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసినదే. అయితే వాటి యొక్క ఫలితాలను ఆశించక ఆ సర్వేశ్వరునిపై భక్తి కలిగి ఆయనకు అర్పించి కర్మలు చేయాలి. అదియే నిష్కామ కర్మయోగము. కర్మలు చేయకపోవడం కంటే కర్మలు చేయడం శ్రేష్టమైనది. కర్మలను సంతాపం లేకుండా చేయడం ద్వారా శాంతి లభిస్తుంది. శాంతి లేని వారికి సుఖం లభించదు. కామము, క్రోధము, లోభములు నరక ద్వారములు. ఇవి మానవుని అధోగతి పాలు చేస్తాయి. ప్రప్రథముగా కామమును జయించడానికై శ్రద్ధ గలవాడవై జ్ఞానులను, యోగులను, సద్గురువులను చేరి జ్ఞానమును పొందాలి. ఈ ప్రపంచమునందు జ్ఞానముతో సమానమైన పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఈ జ్ఞానం ద్వారా కామక్రోధాదులు, సర్వ సంశయములు రహితమవుతాయి. అట్టి స్థితియే పరమానంద స్థితి. అట్టి స్థితిని పొందడానికై మనస్సును ఆత్మయందు లగ్నం చేయాలి. అలా చేసినటువంటి వాడే ముక్తుడు అని పిలువబడతాడు. మనస్సును నిగ్రహించడం కష్టసాధ్యమే. కానీ అభ్యాస, వైరాగ్యములు, సత్కర్మలు చేయడం ద్వారా దానిని నిగ్రహించవచ్చును. సత్కర్మలు చేసిన వారు ఎప్పుడూ దుర్గతి చెందరు. దారమునందు మనులు అల్లిక వలె ఈ సమస్త జగత్తు ఆ పరమాత్మను ఆశ్రయించి ఉన్నది. ఆ పరమేశ్వరుని శరణు పొందిన వారు ఈ జగత్మాయను జయించగలరు. ఈ సమస్తము వాసుదేవమయం కావున సర్వకాల సర్వావస్థల యందును ఆ వాసుదేవుని స్మరిస్తూ నీ కర్తవ్యమును నిర్వర్తించు. అనన్య చిత్తముతో నిత్యము ఆ శ్రీకృష్ణ భగవానుని ధ్యానించు పుణ్యశీలులు ఎప్పటికీ ముక్తులే.
పూర్వజన్మ కర్మల ద్వారా పొందిన సుఖరహితమైన ఈ జనన మరణ రూప సంసార సాగరం నుండి భగవానుడు దాటించగలడు. సమస్త ఉపాధుల యందు ప్రజ్ఞారూపుడై పరమాత్మ ప్రకాశిస్తూ ఉన్నాడు. మానవ ఉపాధి కారకులైన కామక్రోధాదులను త్యాగం చేయడం ద్వారా శాంతిని, ముక్తిని పొందగలరు. సర్వకాల సర్వావస్థల యందును ఆ సర్వేశ్వరుని ధ్యానించు భక్తుడంటే ఆ భగవానునికి అత్యంత ప్రీతిపాత్రము. ఈ కలియుగమునందు అనన్య భక్తి ద్వారా దైవాన్ని చేరడం అత్యంత సులువైన మార్గము. గతంలో చేసిన మంచి కర్మలు కానీ చెడు కర్మలు కానీ తప్పక ఫలితాన్ని ఇస్తాయి. ప్రారబ్ధ కర్మలు తప్పక అనుభవించవలసినదే. ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూనే అన్ని ప్రాణుల యందు ఉన్న ఆత్మ ఒకటేనని గ్రహించి ఒకరిని ద్వేషించడము అంటే తన్ను తాను ద్వేషించుకున్నట్లేనని, ఒకరిని ప్రేమించడము, సేవించడము అంటే తన్ను తాను సేవించుకున్నట్లేనని గ్రహించిన నాడు హింస, అశాంతి, అలజడి ఉండదు. సమస్త జీవులలో ఉన్న ఆత్మస్వరూపాన్ని దర్శించిన వాడు నిత్యముక్తుడే. శరీర మనసేంద్రియమును ఈ దృశ్యరూప ప్రపంచము ఇచ్చేటువంటి సుఖములు శాశ్వతమని భావించడమే పరధర్మమును పాటించడము అంటే. అలా కాక స్వధర్మము అనగా ఆత్మ సాక్షాత్కారం పొందడమే స్వధర్మము. ఇది కష్టసాధ్యమైన శాశ్వత ఆనందాన్ని ఇస్తున్నది. ఇదియే శ్రేయస్కరము. వేల కొలది జనులు ఆత్మతత్వాన్ని పొందడానికి ప్రయత్నించగా ఒకానొకడు మాత్రమే ఆత్మతత్వాన్ని దర్శించగలడు. ఈ ఆత్మతత్వమే అందరి లక్ష్యము, గమ్యము కావాలి. అందుకై సర్వకర్మలను ఆ సర్వేశ్వరునికి అర్పించి అనన్య భక్తితో నిరంతరము ఆ సర్వేశ్వరుని ధ్యానించడము, ఆ సర్వేశ్వరుని భజించడము, ఆ సర్వేశ్వరుని పఠించడం ద్వారా ఆ సర్వేశ్వరునే చెందగలము అని భగవద్గీత నందు వివరించడం జరిగినది. జై సద్గురు.